హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీత చెప్పుకుంటున్నాము. ఉద్ధవ గీతలో 11వ స్కందం 11వ అధ్యాయంలో ఉన్నాము. అయితే ఇంతకు ముందు మనం చూసినటువంటి 2-3 శ్లోకాల యొక్క సారాంశాన్ని కనుక మనం చూసినట్లయితే, భగవంతుడు తను సృష్టించినటువంటి మాయలో ఈ జీవులందరూ కూడా బద్ధులవుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరైతే ఆ మాయ ప్రభావంలో ఉండరో వాళ్ళు ముక్త జీవులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా, అంటే భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క మాయ, భగవంతుడు మనల్ని ఏ విధంగా బద్ధజీవులుగా ఉంచుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము చేయాల్సిందల్లా ఏమిటంటే, ఈ మొత్తానికి కూడా కారణం శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. ఆ భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. అది మనకి తెలియచేసినటువంటి విషయం. అంటే కేవలం జ్ఞానం మాత్రం సరిపోదు. ఏ జ్ఞానమైనా చివరికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణాల వరకు తీసుకురాకపోతే అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అందుకనే భగవంతుడు ఏ శాస్త్రమైనా సరే భగవంతుడి యొక్క లీలలను వర్ణించకపోతే ఆ శాస్త్రం మనకి దుఃఖ కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వేదాలైనా సరే భగవంతుడి యొక్క సంకీర్తన కనుక చేయకపోతే అది మనల్ని దుఃఖాలనే కలిగిస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు, గుణాలు, కర్మలు, వర్ణన అనేటువంటిది ఏ శాస్త్రంలో జరుగుతుందో ఆ శాస్త్రమే నిజమైనటువంటి శాస్త్రం. ఆ శాస్త్రం మాత్రమే మనల్ని బద్ధ జీవుల నుంచి ముక్త జీవులుగా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ గనక మనము అలాంటి శాస్త్రాలను గనక నమ్ముకోకపోతే, అలాంటి శాస్త్రాలను గనక మనం ఆదరించకపోతే ఏం జరుగుతుంది అంటే, ఎండిపోయిన ఆవుకి మేత వేసి పెంచితే అపవిత్రమైనటువంటి భార్యని స్వీకరించడము చేసినటువంటి వ్యక్తులు ఏ విధానైతే దుఃఖాన్ని అనుభవిస్తారో అలానే దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. అందుకు మనందరికీ కూడా భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది రావాలి. అది రావడం కోసం మనకి భక్తుల యొక్క కృప కావాలి. భక్తుల యొక్క కృప లేకుండా భగవంతుడి పట్ల శ్రద్ధ అనేటువంటిది రాదు. మన యొక్క సాంగత్యం ఏదైతే ఉందో అది మన ఆధ్యాత్మిక జీవన పురోగతికి చాలా చాలా ముఖ్యం. ఎవరి సాంగత్యంలో ఉంటున్నాము అనే దాని మీద మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామా లేదా అనేటువంటిది అర్థమవుతుంది. భక్తుల సాంగత్యంలో లేకపోతే ధామానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోలేము. భక్తుల సాంగత్యంలో లేకపోతే భాగవతంలో ప్రతి పేజీలో భగవంతుణ్ణి దర్శించలేము. భక్తుల సాంగత్యం లేకపోతే ఇలాంటి సత్సంగాలు కూడా ఏర్పడవు. కాబట్టి భక్తుల సాంగత్యము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తులు కేవలం భగవంతుడి యొక్క లీలలని, గుణాలని వర్ణిస్తూ ఉంటారు కాబట్టి. సత్సంగం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది బుద్ధుడు అడిగినటువంటి ప్రశ్న. బద్ధ ముక్త జీవుల యొక్క తేడాను వివరించమని అడిగారు. దానికి సమాధానంగా ఇప్పటి వరకు కూడా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ ఉద్ధవుడు మాట్లాడుతున్నారు. 26వ శ్లోకం నుంచి చూద్దాం ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నాడు అని. ఉద్ధవుడు మాట్లాడినటువంటి ప్రశ్నకి ఇంకా కొన్ని శ్లోకాలలో, సుమారుగా 10-12 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్పబోతున్నారు. దాంతో 11వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. మంగతాయర్మాట. శ్రీ ఉద్ధవ ఉవాచ. సునీత మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ. సాధుస్తవోత్తమ శ్లోక మతః కీదృగ్విదః ప్రభో. సాధుస్తవోత్తమ శ్లోక మతః కీదృగ్విదః ప్రభో. భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృత. భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృత. ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో.
ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో ప్రణతాయానురక్తాయ ప్రపన్నాయ చ కాధ్యతాం. తాయానురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతాం. భావము శ్రీ ఉద్ధవుడు పలికెను, ప్రభు దేవాదేవా, ఎటువంటి వ్యక్తిని నీవు నిజమైన భక్తుడని భావింతువు? ఎటువంటి భక్తి నీకు అర్పణయోగ్యమైనదని మహాభక్తులచే సమ్మతించబడినది? ఓ పురుషాధ్యక్షుడా, వైకుంఠపతి, జగత్ప్రభు, నేను నీ భక్తుడను. నీ యందు అనురక్తుడనైన నాకు నీకన్నను అన్యాశ్రయము లేదు కనుక ఇది నాకు వివరింపుము. భాష్యము భక్తుల సాంగత్యమునే మనుజుడు భగవానుని పరమధామమును పొందగలడని కడచిన శ్లోకంలో చెప్పబడింది. కనుక ఎవ్వని సాంగత్యము మనుజుని భగవద్ధామమునకు చేర్చగలదో అట్టి విశిష్ట భక్తుని లక్షణములను గురించి ఉద్ధవుడు సహజంగానే ప్రశ్నించినాడు. భగవానుడు సర్వదా తమ ప్రేమమయ సేవకుల యందు అనురక్తుడై ఉండును కనుక ఎవ్వడు నిజముగా శ్రద్ధావంతుడకు భక్తుడో అతడు ఎరిగి ఉండునని శ్రీల జీవగోస్వామి పలికిరి. అట్లే విశుద్ధ భక్తులు అది వరకే కృష్ణ ప్రేమ యందు లగ్నమై ఉన్నవారు కనుక శ్రీకృష్ణుని భక్తియుత సేవ యందలి సరి అయిన పద్ధతులను నైపుణ్యంతో వివరించగలరు. భక్తుని గుణములను వర్ణించమని భగవద్ అర్పణకు యోగ్యమైనదని స్వయంగా భక్తులే ఆమోదించడి భక్తి యోగ విధానమును వివరించుమని ఉద్ధవుడు ఇచ్చట భగవానుని అర్థించుచున్నాడు. మహావిష్ణువు ఆదిగా గల విశ్వ నియామకులకు శ్రీకృష్ణ భగవానుడు పరమ శాసకుడనియు ఆ విధంగా దేవదేవుడు అనంతమైన అధికారమును కలిగి ఉన్నాడనియు పురుషాధ్యక్ష అను పదము సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుడే సమస్త వైకుంఠ లోకములకు పరమాధ్యక్షుడని అందువల్ల అతడే అనంతమైన యశస్వి పూర్ణుడు అయి ఉన్నాడనియు లోకాధ్యక్ష అను పదము సూచించును. బద్ధజీవులను ఉద్ధరించుటకై స్వయంగా అవతరించి మహామాయ జగత్తునందును అపారముగా కరుణను చూపిడి కారణమున శ్రీకృష్ణుని ఉద్ధవుడు జగత్ ప్రభు అని సంబోధించుచున్నాడు. భగవంతుని ముందు శిరము వంచి మ్రొక్కని మూర్ఖుని వలె ఉద్ధవుడు గర్వితుడు కాడని ప్రణతాయ నీకు శరణాగతుడైన భక్తుడను అని పదము సూచించును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి తాను కృష్ణ ప్రేమకు పూర్తిగా బద్ధుడనని అనురక్తాయ ఉద్ధవుడు పేర్కొంచున్నాడు. ఏలయన సాంఘిక కట్టుబాట్లను అనుసరించుటకు లేదా లోకపాలన ఏర్పాట్లలో పదవులకు తగినట్లుగా గౌరవమును చూపుటకు అర్జునుని వంటి ఇతర మహాభక్తులు ఒకప్పుడు దేవతలను పూజించినను ఉద్ధవుడు మాత్రము ఎన్నడూను ఏ దేవతను అర్చింపలేదు కనుక ఉద్ధవుడు అన్యాశ్రయం లేకుండా పూర్తిగా శ్రీకృష్ణునికే శరణుజొచ్చినాడు, ప్రపన్నాయ అయి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఇంతకు ముందు శ్లోకాల వరకు మనం చూసినట్లయితే భక్తుల్ని ఆశ్రయించాలి, భక్తుల సాంగత్యంలోనే మనం పరంధామముని పొందగలము అనేటువంటి విషయాన్ని చూసాం. అయితే ఎవరు ఆ భక్తులు? అసలు సరి అయినటువంటి భక్తులు ఎవరు? ఎవరి యొక్క సాంగత్యంలో మనం ఉండవచ్చు, ఎవరి యొక్క సాంగత్యంలో మనం ఉండకూడదు? ఇది మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ధార్మికంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ధార్మికంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులేనా? లేదు అనంటే ఏ మాయావాదాన్నో సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వ్యక్తులు భక్తులేనా? లేదంటే ఏ నిరాకార బ్రహ్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు భక్తులేనా? ఎవరి ఆశ్రయం తీసుకోవచ్చు? ఒకవేళ కనుక మనం కృష్ణ చైతన్యంలోకి రాకపోతే ఆధ్యాత్మికంగానే ఉండొచ్చు, కానీ ఎవరి సాంగత్యంలో ఉండి ఉంటాం? ఏ మంత్రాలు తంత్రాలు చదివేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సంస్థలు మరీ పెట్టి మరీ ఉన్నారు. చాలా మంది చాలా ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనల్ని ముక్తి వరకు తీసుకెళ్తాయా అంటే తీసుకెళ్ళవు. పైగా భౌతికంగా అయినా ఏమన్నా ఉద్ధరిస్తారా మనల్ని అంటే అది కూడా చేస్తారో లేదో డౌటే. మన డబ్బులు కాస్త లాగేసుకుంటారు వాళ్ళు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే. అంతకు మించి మనకేం లాభం జరగదు. ఇది ఒక వ్యాపారం లాగా కూడా మారిపోయింది వాళ్ళ రోజుల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా మఠాలు స్థాపించడం, గురువులని చెప్పుకోవడం, భక్తులని మోసగించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. భగవంతుడు అయితే భక్తుల్ని ఆశ్రయించి ముక్తిని పొందండి అని చెప్పారు. కానీ భగవంతుడిని ఇప్పుడు ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నారు, ఆ భక్తులు ఎవరు అని. ఎవరిని మనం భక్తులుగా పరిగణించాలి అని, ఎవరి భక్తి ఆమోదయోగ్యమైనది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవాను అడుగుతూ శ్రీకృష్ణ భగవానుడితో తను ఏం చెప్తున్నారంటే, నాకు నువ్వు తప్ప వేరే ఆశ్రయం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే
ఏదైతే ప్రశ్న నేను అడిగానో ఆ ప్రశ్నకి సమాధానాన్ని వినడానికి నేను అర్హుడిని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, పైగా ముక్తిని పొందడానికి, భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరికి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆలోచించి చెప్తారు. స్వీకరించేటువంటి వ్యక్తిలో కూడా అర్హతలు ఉండాలి. చెప్పే వ్యక్తికి అర్హత ఉండాలి. ఆ జ్ఞానాన్ని వినేటువంటి వ్యక్తికి కూడా అర్హత ఉండాలి. ఇంతకు ముందు మనం చూసినట్లయితే చాలా తత్వాన్ని చెప్పిన తరువాత, ఈ తత్వం మొత్తం కూడా నీకు తెలియకపోయినా సరే, నీకు నా మీద శ్రద్ధ ఉంటే చాలు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు. నువ్వు భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏ శాస్త్రమైనా సరే భగవంతుడి యొక్క లీలలను వర్ణించేటువంటి శాస్త్రం అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క లీలల్లోనే అన్ని తత్వాలు ఉన్నాయి. అలాంటప్పుడు భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు అనంటే, ముందు నువ్వు నాకు శరణాగతుడు అవ్వు, ఆ తర్వాత జ్ఞానం ఆటోమేటిక్‌గా నీకొచ్చేస్తుంది అని. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ముక్తులమవ్వడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనంటే, ముందు మనం భగవంతుడికి భక్తులమవ్వాలి. ఇది కండిషన్. నాకు జ్ఞానం వస్తే భక్తుడినవుతాను అనంటే అది సాధ్యం కాదు. భక్తుడైతే జ్ఞానం వస్తుంది. అందుకనే ఇక్కడ ఉద్ధవుడు తన యొక్క అర్హతను కూడా ప్రకటించుకుంటున్నాడు. కృష్ణ, నేను నీకు తప్ప నేను ఎవరికీ శరణాగతుడినవ్వలేదు. కాబట్టి నువ్వు నాకు చెప్పు అని అంటున్నారు. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించినా, అర్జునుడి యొక్క అర్హత ఏమిటి అనంటే కృష్ణుడికి శరణాగతుడు, కృష్ణుడికి భక్తుడు. ఉద్ధవ గీత ఉద్ధవుడికి బోధిస్తున్నా కానీ ఉద్ధవుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అనంటే ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు. పోనీ ఈయన ఏమైనా మిశ్రిత భక్తి చేస్తున్నారా? ఇండైరెక్ట్ వే భక్తి చేస్తున్నారా అంటే అలా కూడా చేయట్లేదు. ఈయన ఏ దేవీ దేవతల ఆరాధన చేయడు. ఈయన ఆరాధన అంటూ చేస్తే అది కేవలం శ్రీకృష్ణ భగవానుని మాత్రమే. కాబట్టి శ్రీకృష్ణ భగవాను నుంచి ఈ జ్ఞానాన్ని పొందడానికి పూర్తి అర్హత ఉద్ధవుడికి ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, కాబట్టి నీకన్నా అన్య ఆశ్రయం లేనటువంటి వాడను కాబట్టి నాకు నువ్వు వివరించు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, ఎలాంటి భక్తి నీకు అర్పణగా నువ్వు స్వీకరిస్తావు, అలాంటి భక్తులు ఎవరు? ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం. మంగతాయర్ మాత. త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతే పరః. త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతే పరః. అవతీర్ణోసి భగవన్ స్వేచ్ఛోపాత్త పృథగ్వపుః. అవతీర్ణోసి భగవన్ స్వేచ్ఛోపాత్త పృథగ్వపుః. హరే కృష్ణ. దేవా, పరతత్వముగా నీవు ప్రకృతికి వరమై ఉన్నావు. ఆకాశంలో నీవు ఏ రీతిగాను ఎన్నడను ఆసక్తుడవు కావు. అయినను నీ భక్తుల ప్రేమకు వశీభూతుడివై వారి కోరికను అనుసరించి అవతరించుచు నీవు పలు రూపములను ధరింతువు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యం. భగవంతుని విశుద్ధ భక్తులు భక్తి యోగమును ప్రపంచమంతటను వ్యాపింపజేయుదురు. కనుక భగవద్రూపమునకు వేరైనప్పటికీ వారు భగవత్కరుణ భగవచ్చక్తి రూపములుగా పరిగణించబడుదురు. కృష్ణ భక్తి వినానాహి తార ప్రవర్తన అని చైతన్య చరితామృతము అంచెలేల 7.11 నందు చెప్పబడినది. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నను దేని అందును అసక్తుడు కానందున ఆకాశం వంటి వాడే అగును. అతడు భౌతిక ప్రకృతికి పూర్తిగా పరమైన వాడు. ప్రకృతేహ పరహ. భగవానుడు ఆత్మారాముడు కనుక భౌతిక జగత్తు కలాపం పట్ల ఉదాసీనుడై ఉండను. అయినను తన నిర్హేతుక కారణమున అతడు విసుప్త భక్తి యోగమును విస్తరింపజేయగోరును. ఈ కారణముననే అతడు బద్ధజీవులను ఉద్ధరించుటకు భౌతిక జగత్తునందు అవతరించి ఉండెను. తన ప్రియభక్తులను ప్రసన్నులను చేయుటకై భగవంతుడు తాను ఎంచుకొనిన ఆధ్యాత్మిక రూపంలో అవతరించను. ఒకప్పుడు అతడు శ్రీకృష్ణుడిగా మూల రూపంలో ఆవిర్భవించును. స్వయముగా శ్రీకృష్ణుడును విశేష భక్తులకు తన ఎడ ప్రేమమయ భావనను పూర్తిగా వృద్ధి చేయుటకు విభిన్న రూపములలో వారికి ప్రకటమగుచుండెను. భక్తుల ఎడ భగవానుని విశేష కరుణకు
శ్రీల జీవగోస్వామి పలు ఉదాహరణలు వసిగి ఉండేది. కృష్ణుడు స్వయముగా జాంబవంతుని గృహమునకు వెడలి అతడి కొద్దిగా కోపవీక్షణము కలిగి రూపం ప్రదర్శించెను. ఆ రూపమునందు భగవానుడు తన భక్తునితో యుద్ధ వినోదమును పొందెను. భగవానుడు దత్తాత్రేయ రూపమున అత్రిమునికి ప్రదర్శించెను. అట్లే బ్రహ్మకు, దేవతలకు, అక్రూరునికి, అసంఖ్యాక ఇతర భక్తులకు అతడు విశేష కరుణను చూపెను. ఇక బృందావనమునందు అతడు మహాభాగ్యవంతులకు, ఆ ప్రాంతవాసులకు పరమసుందరమగు గోవింద రూపమును చూపెను. ప్రకాశ సంహిత నుండి శ్రీల మధ్వాచార్యులు కింది విషయంను ఉదహరించిరి. భక్తుల కోరికను అనుసరించి భగవానుడు వివిధ ఆధ్యాత్మిక రూపములను స్వీకరించును. ఉదాహరణకు అతడు దేవకీ వసుదేవులకు పుత్రిగానొకడు సమ్మతించెను. ఈ విధముగా సచ్చిదానందమయ రూపుడైనను భక్తురాలి దేహములో ప్రవేశించినట్లు గోచరించగా ఆమె అతని తల్లి అగును. భగవంతుడు రూపమును స్వీకరించుటను గురించి మనము పలికినప్పటికీ బద్ధజీవుల వలె అతడు తన రూపమును మార్చడు. బద్ధజీవులు తమ భౌతిక దేహమును మార్చవలసి ఉండును. భగవానుడు నిత్యమగు పరివర్తనారహితమైన రూపములనే ప్రకటమగును. శ్రీహరి తన ప్రియభక్తులు విశేషముగా కోరే రూపములలోనే సర్వదా అవతరించును, కానీ ఇతర రూపములలో కాదు. కానీ సాధారణ మనిషి వలె జన్మించును భగవానుడు వసుదేవునికి లేదా ఇతర భక్తులకు భౌతిక పుత్రుడగునని ఎవరైనా తలచినచో మాయకు బలి అయిన వాడే అగును. భగవానుడు కేవలము తన ఆధ్యాత్మిక శక్తిని విస్తరింపజేయగా శ్రీకృష్ణుడు ఇప్పుడు తనయుడని విశుద్ధ భక్తులు తలపోయిచుందరు. భగవానుడెన్నడు భౌతిక దేహమును గ్రహించడు. విడువడని మనుజుడు తప్పక ఎరుగవలెను. అంతియేగాక అతడెన్నడూ తన నిత్య ఆధ్యాత్మిక రూపమును త్యజించడు. పైగా తన నిత్య విశుద్ధ భక్తుల ప్రేమభావములను అనుసరించి అతడు ఆనందమయ రూపములను నిత్యముగా ప్రకటించుచున్నను. వ్యోమ అను పదము పరవ్యోమనడి భౌతిక ఆకాశమునకు ప్రభువు. భగవంతుని నామమును కూడా సూచించునని శ్రీల జీవగోస్వామి పేర్కొనిరి. భౌతికాకాశం వల్లే శ్రీకృష్ణుడు నిరాకారుడనియు లేదా శ్రీకృష్ణ రూపము కేవలము ఇతర ఏ అవతారముతోనే నేను సమానమే అనియు అర్థము వచ్చినట్లు ఈ శ్లోకమునకు తప్పు అర్థము చెప్పరాదు. అటువంటి చిత్తభ్రమిత కల్పన నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమని అంగీకరింపబడవు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. తానే సమస్తమునకు మూలమని ఆ దేవదేవుడు భగవద్గీత యందు విస్తారంగా వివరించి ఉన్నాడు. కనుక విశుద్ధ భక్తులు పూర్తి జ్ఞానానందముతో శ్రీకృష్ణుని ఆదిరూప సేవలో నిత్యముగా నెలకొని ఎందురు. శ్రీకృష్ణుడి ఎడ మనకు ఉత్పన్నమొకటయే భాగవతము యొక్క పూర్తి ప్రయోజనము. ఇట్టి గొప్ప ప్రయోజనమును ఎవ్వడునో మూర్ఖత్వముతో అపార్థము చేసుకొనరాదు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. మ్యూట్లో ఉన్నారు ప్రభుజీ. ఓకే, సారీ. సో ఇంతకు ముందు శ్లోకంలో ఎవరు ఆ భక్తులు, ఎలాంటి భక్తి నీకు ఆమోదయోగ్యము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇది ఉద్ధవుడికి తెలియక అడగలేదు, తెలిసి అడిగారు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంతో తెలిసిపోతుంది. శ్రీకృష్ణుడు భక్తుల కోసం భగవంతుడు అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక రూపాలను తీసుకొని మరీ అవతరిస్తారు. భగవంతుడు అవతరించిన ప్రతిసారి ఎందుకు అవతరిస్తారు? భక్తులను ఉద్ధరించడం కోసం అవతరిస్తారు. భక్తుల మీద ప్రేమతో అవతరిస్తారు. నిజానికి భగవంతుడు అవతరించి ఉన్నప్పటికీ తను దేని మీద అటాచ్మెంట్ అనేటువంటిది లేకుండా ఆయన ఉంటారు. కానీ మనమైతే మనం ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి విషయం మీద అటాచ్మెంట్ ఉంటుంది మనకి. కానీ భగవంతుడికి ఆ అటాచ్మెంట్ ఉండదు. అంటే భగవంతుడు అనేక సార్లు అవతరించారు, భక్తుల కోసమే అవతరించారు, అయినా కానీ ఆయన భక్తుడు కావడం లేదు. అంటే ఏంటి? భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో రావాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన బద్ధజీవుడు కాదు కాబట్టి. అయినా సరే భగవంతుడు ఎందుకు వస్తున్నారు? భక్తుల పట్ల ప్రేమ.
భక్తుల యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది భగవంతుడిని కూడా బంధిస్తుంది. భగవంతుడిని కూడా ఏ విధంగా అయితే యశోదామాత కృష్ణుని బంధించారు ఆ విధంగా భగవంతుడు భక్తుల ప్రేమతో బంధింపబడతారు. ఒకవేళ భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించారు యశోదామాతకి పుత్రుడుగా. ఎందుకు అంటే వాళ్ళ ప్రేమకి ప్రతిస్పందనగా ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అనేక అవతారాలు భగవంతుడు తీసుకొని వస్తూ తను చేస్తున్నటువంటి లీలల కారణంగా మనమందరం కూడా ఆ లీలలకి ఆకర్షితులవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. అంతే తప్ప తనకేదో పనుండి, తనకేదో అవసరం ఉండి, తనేదో లాభాన్ని పొందడం కోసం ఆయన అవతరించట్లేదు. కొంతమందికి పుత్రుడుగా, కొంతమందికి మిత్రుడుగా, కొంతమందికి గురువుగా, కొంతమందికి ప్రియుడుగా, ఈ విధంగా అందరి మీద కూడా ఆయన కరుణను చూపిస్తూ ఉన్నారు భగవంతుడు. ఓకే, సో ఇంతకు వేరే అవతారాల గురించి కూడా తెలియచేశారు. కపిల భగవానుడుగా అవతరించి తన తల్లిని ఉద్ధరించారు, తల్లికి జ్ఞానం ఇచ్చారు. ఓకే, సో ఆమె మాధ్యమం ద్వారా మనం అందరం కూడా జ్ఞానాన్ని పొందాం. శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఎంతమందిని ఆయన ఉద్ధరించారు? బృందావనంలో గోపబాలు, గోపికలు, అలానే తమ తల్లిదండ్రులు, మథురలో, తర్వాత ద్వారకలో, హస్తినాపురంలో ఎంతమంది భక్తుల్ని తను ఉద్ధరించారు మనం చెప్పనవసరం లేదు. ఆ విధంగా ఆయన అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పందన, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావంతో ఆయన స్పందించడం అనేటువంటిది జరిగింది. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. నెక్స్ట్ 29 ఉషతి మాతాజీ. శ్రీ భగవానువాచ. ఉషతి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. కృపాలురకృతద్రోహస్తితిక్షు సర్వదేహినాం. కృపాలురకృతద్రోహస్తితిక్షు సర్వదేహినాం. సత్యసారో నవధ్యాత్మా సమః సర్వోపకారకః. సత్యసారో నవధ్యాత్మా సమః సర్వోపకారకః. కామైరహత తీర్థాంతో మృదు శుచిరకించనః. కామైరహత తీర్థాంతో మృదుః శుచిరకించనః. అనీహోమిత భూక్షాంతః స్థిరో మచ్చరణో మునిః. అనీహోమిత భుక్షాంతః స్థిరో మచ్చరణో మునిః. అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణః. అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణః. అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః. అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః. ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టానపి స్వకాన్. ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టానపి స్వకాన్. ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత సతు సత్తమః. ధర్మాన్ సంత్యజ్య సర్వాన్ మాం భజేత సతు సత్తమః. ప్రభుపాదుల వారి భావము. భగవానుడు పలికెను, ఉద్ధవ, సాధువు కరుణామయుడై ఉండి ఇతరులకెన్నడూనూ హాని చేయకుండును. ఒకవేళ ఇతరులు ఆక్రమణ చేయువారైనప్పటికీ అతడు సహిష్ణుడివై ఉండి ఎల్ల జీవులకు క్షమించువాడై ఉండును. అతని బలము, జీవిత సారము సత్యము నుండి వచ్చినవై ఉండును. అతడు ఈర్ష్యాద్వేషముక్తుడై ఉండును. భౌతిక సుఖ దుఃఖములలో అతని మనసు సమముగా నుండును. ఆ విధముగా అతడు తన సమయమును అన్యుల సంక్షేమము కొరకు పనిచేయుటకే వినియోగించును. అతని బుద్ధి విషయవాంఛలచే భ్రమితము కాదు. అతడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండును. అతని నడవడి సర్వదా మధురము, మృదువు, ఆదర్శనీయమై ఉండును. అతడు అకించనుడు. అతడు ఎన్నడూను సాధారణమగు లౌకిక కార్యములకై యత్నింపడు. అతడు తన ఆహారమును ఖచ్చితముగా నియంత్రించును. అందువలన అతడు సర్వదా శాంతుడు, స్థిరుడనై ఉండును. సాధుపురుషుడు మననశీలుడై ఉండి కేవలము నన్నే ఆశ్రయముగా స్వీకరించి ఉండును. అట్టి వ్యక్తి తన విధి నిర్వహణలో అప్రమత్తుడై ఉండును.
ఎంతటి దుఃఖమయ పరిస్థితి అందైనను అతడు స్థిరుడు గంభీరుడనై ఉన్న కారణమున బాహ్యమగు మార్పులచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనేది 6 భౌతిక గుణములను అతడు జయించి ఉండును. ప్రతిష్టావాంఛకు దూరముగా నుండెడి అతడు అన్యులకు గౌరవము నొసగువాడై ఉండును. అన్యుల కృష్ణ భక్తి భావనను జాగృతము చేయడంలో నిపుణుడగుట వలన అతడు ఎవ్వరిని మోసగించడు. పైగా పరమ కరుణామయుడైనందున అతడు ఎల్లరకు శ్రేయోభిలాషి మిత్రుడై ఉండును. అట్టి సాధు పురుషుని జనులలో పరమ విద్వాంసుడిని భావింపవలను. వేద శాస్త్రములందు నాచే చెప్పబడిన ధర్మములు కర్తను పవిత్రమునర్చగల అనుకూలమగు గుణములను కలిగి ఉన్నవి అనియు అట్టి ధర్మములను ఉపేక్షించుట జీవితంలో దోషమే అగుననియు అతడు చక్కగా ఎరిగి ఉండును. కాని నా పాదపద్మములను సంపూర్ణముగా ఆశ్రయించిన వాడే సాధువు తుట్టతుదకు అన్ని సాధారణ ధర్మములను త్యజించి కేవలము నన్నే అర్చించును. ఆ విధముగా అతని సకల జీవుల యందు ఉత్తముడని భావింపవలెను. భాష్యము 29వ శ్లోకము నుండి 31వ శ్లోకము వరకు సాధు పురుషుని 28 గుణములు వర్ణింపబడినవి. 32వ శ్లోకము అత్యున్నత జీవన పూర్ణత్వమును వివరింపగలదు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల అభిప్రాయం అనుసరించి 17వ గుణము మత్ శరణ శ్రీకృష్ణుని సంపూర్ణ ఆశ్రయమును పొందుట అత్యంత ప్రధానమైనది. విశుద్ధ భక్తుడైన వాని యందు మిగిలిన 27 గుణములు సహజముగానే ప్రకటము కాగలవు. యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురాః అని శ్రీమద్ భాగవతము 5.18.12 నందు తెలుపబడినది. 28వ సాధు లక్షణములను ఈ క్రింది విధముగా వివరింపవచ్చును. కృపాళువు. ఒక నిమిషం మాతాజీ, ఈ శ్లోకంలో భక్తుడి గురించి వివరిస్తున్నారు. భక్తుల్ని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఉద్ధవుడు ప్రశ్నించాడు, ఎవరు ఎలాంటి భక్తి నీకు ఆమోదయోగ్యమైనటువంటిది, ఎవరు ఆ భక్తులు అనేటువంటిది ఇచ్చారు. ఎందుకంటే భక్తుల సాంగత్యం మనకు కావాలి కాబట్టి, ఇప్పుడు ఎలాంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి అనేటువంటి విషయానికి మనము పరీక్షించాలి. ఆ వ్యక్తిలో ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అని. సో అలాంటప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి లక్షణాలు మొత్తం 28. అంతేనండి, 28. అంతే ప్రభు 28. 28 లక్షణాలను తెలియజేస్తున్నారు భక్తులకు ఉండాల్సినటువంటి, సాధువులకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఓకే, ఒక్కొక్క లక్షణాన్ని మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే తెలుస్తుంది వాళ్ళు భక్తులా కాదా అనేటువంటి విషయం. ఓకే, సో ఇప్పుడు ఆ 28 లక్షణాలని కూడా డీటెయిల్ గా చూద్దాము. మాతాజీ కొన్ని లక్షణాలు మీరు చదవండి, ఉషతి మాతాజీ, ఇంకొన్ని లక్షణాలు వేరే వాళ్ళతో చదివిద్దాం. ఓకే, హరే కృష్ణ. 1వ లక్షణము కృపాళువు. జగత్తు అజ్ఞానములో మునిగి ఉన్నదై మాయ యొక్క బెత్తపు దెబ్బలను అనుభవించుటను భక్తుడు సహించలేడు. అందువలన అతడు కృష్ణ భక్తిని పంచుటలో తల మునకలయుండి కృపాళువు అని పిలువబడును. భక్తుడు ముందు ఇంకొకళ్ళ మీద కృప చూపించాలి, ఇంకొకరికి లాభం కలిగించేటువంటి పనులు చేయాలి. తన స్వార్థం కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి వాడు భక్తుడు కాదు. మరి ఇతరుల ప్రయోజనం కోసం కర్మలు చేయడము అనంటే ఏమిటి ఇతరులకి ప్రయోజనము? మాయాబంధనంలో ఉన్నటువంటి వాళ్ళని మాయాబంధనం నుంచి విడిపించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి కృప చూపించడము అంటే. యాక్చువల్గా తను మాయలో ఉండాలి అని అనుకోడు. ఎవరైనా సరే మాయలో ఉంటే వాళ్ళని ఆ మాయ నుంచి విముక్తులు చేయాలి అని అనుకుంటారు. అంటే ఈ భక్తులు నిరంతరం కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కృష్ణ భక్తిని. వాళ్ళని మాయ నుంచి విముక్తులను చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశుద్ధ భక్తులు అన్నమాట. ఎవరైతే ఎక్కువగా ప్రచారం చేస్తూ కృష్ణ భక్తిని విస్తారంగా ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళు కృపాళువులు. ఓకే, ఎవరండి? మన ఆచార్యులు, గురువులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారండి? ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు? మన మీద కృపతో, మన మీద దయతో. లేదంటే ఈ వయసులో ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గురు మహారాజు దేశాలన్నీ తిరగాల్సిన అవసరం ఏంటి? మన గురువులు ఒకరోజు చెన్నైలో ఉంటే, ఇంకొక రోజు ముంబైలో ఉంటే, ఇంకొక రోజు మాయాపూర్లో ఉంటే, ఇంకొక రోజు ఇంకెక్కడో ఉంటారు. త్వరలో సింగపూర్ వెళ్తున్నారు.
అంటే అక్కడి నుంచి అమెరికా కూడా వెళ్తున్నారు. అంటే ఎందుకు వెళ్తున్నారు? అతిథులను పోనీ ఉద్ధరించడానికి. పోనీ ఆయన వెళ్ళని టైంలో ఏమైనా ఖాళీ కూర్చుంటున్నారా? గురు మహారాజ్ క్లాస్ చెప్పని రోజు ఉండదు కదా. నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంటారు ఆయన. ఎక్కడ ఉన్నా ప్రచారం చేస్తూనే ఉంటారు. కొద్ది రోజులు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్లో కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. నర్సులకి, డాక్టర్లకి, అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి అందరికీ కూడా ఆయన ప్రచారం చేస్తూనే ఉంటారు. మనం చూసాం ఇంతకు ముందు చెన్నైలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు అందరితోటి హరే కృష్ణ మహామంత్రం చెప్పించారు. అందరికీ భగవద్గీత బుక్లు ఇచ్చారు. ఇది వాళ్ళ యొక్క చైతన్యం అలా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు విశుద్ధ భక్తులు. ఇలాంటి వ్యక్తులని మనం గురువులుగా పొందాలి. ఇలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. ఓకే, ఇక రెండవ లక్షణం చదవండి మొదటి. అకృత ద్రోహ. ఎవరేని భక్తునిపై దాడి చేసినను అతడు తిరుగు దాడి చేయడు. నిజముగా అతడు ఏ జీవుని హితమునకు విరుద్ధముగా వర్తించడు. అయితే ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు వంటి వైష్ణవ చక్రవర్తులు పలువురు నేరస్తులను వధించియుండిరి కదా అని ఎవరేని వాదించవచ్చును. కాని రాజ్య వ్యవస్థచే న్యాయము చక్కగా జరిగినప్పుడు పాపులు, విధ్వంసకులు వాస్తవమునకు తమకు విధింపబడిన శిక్ష ద్వారా పాపము నుండి విడివడిన వారి లాభమునే పొందగలరు. వైష్ణవ శాసకుడు ద్వేషముతోనో లేక అక్కసుతోనో గాక భగవన్ నియమములను చక్కగా అనుసరించుటకే శిక్షను ఒసగుచుండును. భగవంతుడు లేడని ఊహించుచు అతనిని వధింపగోరెడి మాయావాద తత్వవేత్తలు నిక్కముగా కృతద్రోహులు. తమకు ఇతరులకు మిక్కిలి హానికరులుగా అయి ఉన్నారు. నిరాకారవాది తననే పరమోత్కృష్టునిగా ఊహించుకొనుచు తనకు తన అనుయాయులకు గొప్ప ప్రమాదకర పరిస్థితిని తయారు చేసుకొనును. అట్లే ఇంద్రియ భోగరహితులైన కర్మిష్ఠులు కూడా ఆత్మఘాతకులే అయి ఉన్నారు. భౌతిక చేతనములో లగ్నమైనందున వారు అనుభవమునకు తమ ఆత్మను గురించిన సత్యానుభవమునకు అవకాశమును కోల్పోయేదరు. కనుక లౌకిక విధి నియమములను అధీనములోనికి వచ్చడి జీవులందరినూ అనవసరముగా తమను ఇతరులను కష్టపెట్టువారే అవుచున్నారు. విశుద్ధ వైష్ణవుడు వారి ఎడ గొప్ప కరుణను అక్కరను చూపించును. భక్తుని ఎన్నడూను మనస్సు, దేహము లేదా వాక్కు ద్వారా జీవుని శ్రేయస్సుకు హానికరమగు ఏ కార్యమును చేయడు. ఇంకొకటి, ఇంకొకరికి హాని చేయరు. వాలంటీర్గా అయితే వాళ్ళందరికీ వాళ్ళు ఏమి హాని చేయరు. అంతేకాదు, ఎవరైనా భక్తుడికి హాని చేయాలి అని తలపెట్టినా కానీ వాళ్ళ మంచిగా కోరుకుంటారు. నాగలక్ష్మి మాతాజీ మీట్లో ఉండండి. అంటే భక్తుడు అనేటువంటి వాళ్ళు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోరు, ఎవరికి హాని చేయరు. నిజానికి చాలా మంది భక్తులకి హాని చేయాలి అని చూస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడి యొక్క తత్వాన్ని, గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు అలాంటి గురువులకే హాని చేయాలని చూస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు. దీక్ష తీసుకొని ఏ గురువు నుంచి దీక్ష తీసుకున్నారో ఆ గురువు నుంచి దూరం అయిపోవడం, ఆ గురువుకే హాని చేయాలి అనుకోవడం, ఆ గురువు మీదనే కేసులు వేయడం, ఇలాంటివన్నీ కూడా చేసినప్పటికీ, అలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ చేసినప్పటికీ ఆ గురువు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ విషయంలో, దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆ వ్యక్తి నిజమైనటువంటి భక్తుడా కాదా అని. నిజానికి గురు మహారాజ్ విషయంలో కూడా అలాంటివి జరిగినాయి. గురు మహారాజ్కి 60,000 మంది శిష్యులు ఉన్నారు. అందులో కొంతమంది శిష్యులు గురువుని ఎదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక 10 మందో, 20 మందో, 100 మందో, 1000 మందో ఉన్నారు అనుకున్నాం 60,000 మందిలో. 55,000 మంది తిరగబడితే ఏమవుతుంది? 55,000 మంది గురువుకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఏ 4-5 వేల మంది గురువుకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నా గురువుకి నువ్వు సపోర్ట్ చేయవా, నా గురువుని నిందిస్తావా, నా గురువు మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటావా అని 55,000 మంది తిరగబడితే ఈ 5,000 మంది ఏమైపోతారు? అణిగిపోతారు ప్రభు. కానీ ఏం అలా చేయలేదు. జరుగుతుందా? అలా జరుగుతుందా? మనం అలా చేయట్లేదు. నిజానికి కృపనే శిష్యులు చూపిస్తున్నారు.
చాలా వస్తా ఉంది. నిజానికి ఒక శిష్యుడు గురువుని కనుక ఎవరైనా నిందిస్తే ఊరుకోడు. గురువుని నిందించినటువంటి వ్యక్తి మీద శిక్షించడము అనేటువంటి పని చేస్తూ ఉంటారు. శిక్షించాలి, కానీ గురువు అనుమతితో చేయాలి. గురువు అనుమతితో చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? గురువు ఏమంటున్నారు శిష్యులందరినీ, మీరందరూ ఈ వివాదంలోకి రాకండి. మీరు ఎలా నా పుత్రులో, నన్ను ఎదిరించినటువంటి వాళ్ళు కూడా నా పుత్రులే. ఇది తండ్రికి కొడుకుకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం మాత్రమే. అది నేను చూసుకుంటా. మీరు ఎవ్వరూ కూడా ఎవరిని నిందించవద్దు. మీరు మీ భక్తిని ఎలా నేను చెప్తున్నానో అలా చేసుకోండి, అంతే. హరి బోల్, హరి బోల్. హరి బోల్ ఆ ప్రభు. విధంగా భక్తులందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు గురు మహారాజ్. దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, తనకు హాని చేసేటువంటి వ్యక్తి పట్ల కూడా కరుణను చూపించేటువంటి గుణం మన గురువులో ఉంది. ఇలాంటి వాళ్ళు మాత్రమే విశుద్ధ భక్తులు. కృష్ణుడు నిర్వచిస్తున్నారు భక్తుడికి, భక్తుడి యొక్క లక్షణాలని, భక్తుడి యొక్క గుణాలని నిర్వచిస్తున్నారు. ఇలా ఉన్న వాళ్ళు భక్తులు అని చెప్తున్నారు. అలా ఎవరు ఉన్నారు అని మనం చూస్తున్నాం. ప్రభుపాదుల విషయంలో కూడా చాలా మంది ఎదురు తిరిగారు, కానీ ప్రభుపాదులు వాళ్ళందరి మీద కరుణనే చూపించారు, కానీ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోలేదు. మనం అంటాం ఎవరిని శిక్షించకూడదు అని అంటున్నారు కదా, మరి భక్తులైనటువంటి వ్యక్తులు రాజులుగా కూడా వ్యవహరించారు. ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు చాలా మందిని దండించారు, చాలా మందిని శిక్షించారు, చాలా మందిని చంపేశారు కూడా. మరి అది ఎలా సాధ్యమైంది? ఎవరి పట్ల ద్వేషాన్ని చేయకూడదు, ఎవరిని హింసించకూడదు కదా అని మనం అనుకోవచ్చు. నిజానికి భక్తుడైనటువంటి వ్యక్తి రాజుగా అవడం అనేటువంటిది ఈ సమాజానికి చాలా చాలా మేలు. వాళ్ళు ఎవరిని శిక్షిస్తారు అని అంటే, ఎవరైతే ఈ సమాజంలో విధ్వంసాన్ని సృష్టిస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే శిక్షిస్తారు. ఇలాంటి భక్తులైనటువంటి వ్యక్తులు చక్రవర్తులుగా ఉండడం వల్ల ఇలాంటి భక్తుల చేతిలో శిక్షింపబడడం అనేటువంటిది వాళ్ళకి వరం. శిక్షింపబడేటువంటి వాళ్ళకు కూడా వరం లాంటిది. అంటే ఒకవేళ ధర్మరాజు కనుక ఎవరినైనా శిక్షిస్తే, లేదంటే పరీక్షిత్ మహారాజు కనుక ఎవరినైనా శిక్షిస్తే, శిక్షింపబడినటువంటి వ్యక్తులు వాళ్ళ పాపాల నుంచి విముక్తులవుతారు. వాళ్ళ పాపాల నుంచి విముక్తులవుతారు. ఎందుకంటే శిక్షించే వ్యక్తి ద్వేషంతో శిక్షించరు, స్వార్థంతో శిక్షించరు. వీళ్ళు కేవలం కృష్ణుడి సేవగానే వాళ్ళు చేస్తారు, భక్తులు కాబట్టి. ఎవరైతే కృష్ణుని నిందిస్తారో, ఎవరైతే నాస్తికులుగా ఉంటారో, ఎవరైతే భగవద్భక్తి చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారో అలాంటి వాళ్ళని వాళ్ళు శిక్షిస్తారు. వాళ్ళందరూ కూడా అసుర జాతి అన్నమాట. అలాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు శిక్షిస్తారు. కాబట్టి భక్తులు కూడా శిక్షించారు కదా అని అంటే, ఆ భక్తులకి అది ధర్మం, అది వాళ్ళు చేయొచ్చు, మనం చేయకూడదు. క్షత్రియులుగా ఉన్నటువంటి భక్తులు చేయొచ్చు, అది కూడా ధర్మ సంస్థాపన కోసం మాత్రమే చేయాలి. అది కూడా కృష్ణ భక్తిలో ఏదైనా పొరపాటు జరుగుతున్నప్పుడు చేయొచ్చు, లేదంటే కృష్ణ భక్తుని నిందించినప్పుడు చేయొచ్చు, కృష్ణుని నిందించినప్పుడు చేయొచ్చు. ఇక మనం మాయావాదులు కూడా భక్తులే కదా, మాయావాదులు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు మాయావాదులు భక్తులు కాదు? మాయావాదులు ఎక్కడ హింస చేస్తున్నారు? వాళ్ళు కూడా ఏమీ ఎవరిని కూడా హింసించట్లేదు, ఎవరిని కూడా ద్వేషించట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. నిజానికి మాయావాదులు భగవంతుడినే చంపేస్తున్నారు. మాయావాదులు మనుషుల్ని చంపట్లేదు. కనీసంగా భౌతికంగా ఉన్న వ్యక్తులు ఇతర వ్యక్తుల్ని, ఇతర జీవుల్ని చంపుతున్నారేమో, కానీ మాయావాదులు స్వయంగా ఎవరిని చంపుతున్నారండి? భగవంతుడినే చంపేస్తున్నారు. భగవంతుడు లేడు, భగవంతుడి రూపం లేదు అని అంటున్నారు. అంటే భగవంతుడిని చంపేస్తున్నారు కదా. మమ్మల్ని దేవుడిగా ప్రకటించుకుంటున్నారు. మేమే దేవుళ్ళం అని అంటున్నారు, లేదంటే మేమే ఆత్మకి పరమాత్మకి ఏం తేడా లేదు అని అంటున్నారు. అంటే భగవంతుడి అస్తిత్వాన్నే వాళ్ళు ఖండించేస్తున్నారు. అలాంటి వాళ్ళు భక్తులు ఎలా అవుతారండి? అంటే భగవంతుడు ఇస్తున్నటువంటి, భక్తులకి ఇస్తున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలలో మాయావాదుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సరితూగటం లేదు. ఎవరైతే భగవంతుడిని సాకార రూపంలో పూజిస్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క
భక్తులని నిందించినటువంటి వ్యక్తులను మాత్రమే శిక్షిస్తూ, అంటే క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే తనని నిందించిన, తనకి హాని కలిగిన కరుణను మాత్రమే చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తులు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ తితిక్షు. చదవండి మాతాజీ. తితిక్షు. తన ఏడ జరిగిన ఎట్టి అపరాధమునైనను భక్తుడు క్షమించి మరచిపోవును. వైష్ణవుడు చీము, మలము, రక్తాదులతో తయారైన భౌతిక దేహమునందు విరక్తుడై ఉండును. అందువలన ప్రచార కార్యక్రమంలో ఒకప్పుడు తన ఏడ సంభవించడి గర్హిత వ్యవహారమును అతడు ఉపేక్షించగలిగిన వాడై సర్వదా జనులతో చక్కని మర్యాదస్తుని వలె వ్యవహరించును. వైష్ణవుడు బిగ్గరగా హరినామమును కీర్తించుచు విశుద్ధ భక్తులతో సరిగా వ్యవహరింపజాలని పతిత బద్ధ జీవులను సహించుచు క్షమించుచుండును. నిజమైనటువంటి భక్తుడు ఏం చేస్తారు అని అంటే, తన పట్ల ఎవరైనా అపరాధం చేసినా కానీ క్షమించేస్తారు. వైష్ణవులకు ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే క్షమ. క్షమించలేనటువంటి వాడు వైష్ణవుడు కాదు. మనం చూస్తే భక్తుల పట్ల అపరాధం చేసినటువంటి సందర్భాలు మనకి భాగవతంలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఆ భక్తులు ఏం చేస్తున్నారు? పగ తీర్చుకుంటున్నారా? ఇంద్రుడు పృథమహారాజు పట్ల అపరాధం చేశాడు. యజ్ఞం చేస్తుంటే యజ్ఞాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. పృథమహారాజు ఏం చేశారు? ఇంద్రుడిని క్షమించాడు కదా. క్షమాగుణం లేకుండా భక్తుడు అవలేరు. కాబట్టి నేను వైష్ణవుణ్ణి, నా పట్ల ఎవరు అపరాధం చేయకూడదు, నా పట్ల ఎవరైనా అపరాధం చేస్తే నేను వాళ్ళని శపించేస్తాను అనేటువంటి వాడు భక్తుడు కాదు, వైష్ణవుడే కాదు. అందుకని మనం వైష్ణవుల పట్ల కనుక అపరాధం చేస్తే నిర్భయంగా ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు కాబట్టి తప్పకుండా క్షమిస్తారు. వాళ్ళ క్షమాపణ పొందినటువంటి మనము భక్తిలో పురోగమించగలుగుతాం. వైష్ణవాపరాధం మనకి భక్తికి అవరోధం. మనం భక్తిలో పురోగమించలేము. వైష్ణవాపరాధం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా భక్తిలో పురోగమించలేడు. అలాంటి వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పని. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరుతామో ఆ వైష్ణవుడు కూడా క్షమించేస్తాడు. ఎందుకంటే అపరాధం చెయ్యకుండా చూసుకోవడం ఒకటి, అపరాధం చేసినటువంటి వ్యక్తులను కూడా క్షమించడం ఒకటి అనేటువంటిది వైష్ణవులకి ఉన్నటువంటి లక్షణం. నిజానికి వైష్ణవుడు పతిత జీవులను ఉద్ధరించడం కోసమే ఉన్నాడు. అలాంటిది ఉద్ధరించాలి అనుకున్నటువంటి ఉద్దేశంతో మరి ఒక్కొక్కరిని శిక్షించుకుంటూ వెళ్తే ఎవరు మన దగ్గరకు వస్తారండి? మన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మనం శిక్షిస్తూ పోతూ, మన గ్రూప్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మనం క్షమించకుండా ఉంటే వాళ్ళు చేసినటువంటి అపరాధాలకి, వాళ్ళు రెండో రోజు మన గ్రూప్ లో కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అవ్వరు. మరి వాళ్ళు కంటిన్యూ అవ్వకపోతే ఎప్పుడు వాళ్ళని వైష్ణవులుగా మనం మార్చగలుగుతాం? వచ్చిన వాళ్ళని దూరం పంపించగా వచ్చిన వాళ్ళే. కాబట్టి భాగవత ధర్మం అంటే ఏమిటి అని అంటే అందరినీ కలుపుకొని పోవడం. ఎవరు అడ్డం తిరిగితే వాళ్ళని వదిలేసుకుంటూ పోవడం కాదు. ఎవరు అపరాధం చేస్తే వాళ్ళని వదిలేసుకుంటూ పోవడం కాదు, వాళ్ళని శిక్షించుకుంటూ పోవడం కాదు భాగవత ధర్మం అంటే. మనం భక్తిలో పురోగమించాలి అని అంటే మనం ఎంత మందిని భక్తులుగా మారుస్తామో అంత ఎక్కువగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. మనం భక్తుల ఆశీస్సులు మనకు దొరుకుతాయి. మనం ఎవరినైనా ఒకళ్ళని భక్తులుగా మార్చామనుకోండి, మనకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే అర్హత లేకపోయినా మనం మార్చినటువంటి భక్తుడు కనుక భగవంతుడి యొక్క ధామానికి కనుక వెళ్ళగలిగేటువంటి అర్హత కనుక కలిగినట్లయితే వాళ్ళకి, వాళ్ళ మాధ్యమం ద్వారా మనం కూడా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం. చాలా షార్ట్ కట్ కదండి. మనకి భౌతిక కల్మషాలు ఉన్నాయి, మనం భగవంతుడికి ధామానికి వెళ్ళేటువంటి అర్హత లేదు. కానీ మనం ఎవరినైతే భక్తుల్ని చేశామో ఆ భక్తుడికి కల్మషాలు పోయాయి, ఆ భక్తుడు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగాడు అనుకోండి, ఇక మనం కూడా అర్హులమే భగవంతుడి ధామానికి వెళ్ళడానికి. చాలా ఈజీ అన్నమాట. మన కల్మషాలు పోకపోయినా పరంపరలో ఉన్నటువంటి విషయాలని మనం అందరికీ ప్రచారం చేయాలి. కాబట్టి ప్రచారం చేసేటువంటి వ్యక్తి 100% పవిత్రమైనటువంటి వ్యక్తి మాత్రమే ప్రచారం చేయాలి అని అనుకోవద్దు. మనమేం పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. పవిత్రంగా అవడం కోసమే ప్రచారం చేస్తున్నాం మనం కూడా. అంటే ప్రచారం అనేటువంటిది మనల్ని కూడా మనకి ప్యూరిఫికేషన్ తీసుకొస్తుంది. అంటే భాగవతం వినడం వల్ల మనకి ప్యూరిఫికేషన్ వస్తుంది, భాగవతం చెప్పడం వల్ల కూడా ప్యూరిఫికేషన్ వస్తుంది. ఇది ప్రాసెస్.
భాగవతం చెప్పేది ప్యూరిఫై అయ్యాం కాబట్టి చెప్తున్నాం అనుకో, చెప్తున్నాం కాబట్టి ప్యూరిఫై అవుతూ ఉంటాం. కాబట్టి మన ప్యూరిఫికేషన్ కోసం మనం ప్రచారం చేయాలి. ప్రచారం అనేటువంటి పేరు ప్రతిష్టల కోసం కాదు. ప్రచారం అనేటువంటిది ఆ కేవలం ఏదో గౌరవాన్ని పొందడం కోసం కాదు. ప్రచారం అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కూడా. ఇలా చేయడం వల్ల మనం 10 మందిని ఉద్ధరించగలుగుతాం, మనల్ని మనం కూడా ఉద్ధరించుకోగలుగుతాం. కాబట్టి మనం ప్రచారం అనేటువంటిది కొన్నిసార్లు ఇలా చెప్తూ ప్రచారం చేయవచ్చు, కొన్నిసార్లు మన ఆచారంతో కూడా ప్రచారం చేయొచ్చు. మన ఆచరణని చూసి కొంతమంది మనలా మారిపోతారు. ఎలా అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వైష్ణవ తిలకం పెట్టుకొని, కంటి మాల వేసుకొని, హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ వెళ్తున్నారు. అది కూడా ప్రచారమే. పోనీ హరే కృష్ణ మహామంత్రం కూడా చెప్పట్లేదు, మీరు వైష్ణవ తిలకాన్ని పెట్టుకొని పబ్లిక్ వెళ్ళడం కూడా ప్రచారమే. ఎందుకంటే మనల్ని చూసినటువంటి వ్యక్తి ఒక్కసారైనా హరే కృష్ణ అంటాడు. కనీసం మనం పలకరించడం కోసమైనా హరే కృష్ణ ప్రభుజీ అంటారు. మనం దారిలో ఎంతో మందిని చూస్తుంటాం, వైష్ణవుని చూడగానే హరే కృష్ణ అని నమస్కారం చేస్తాం. అది చాలదా? ప్రచారం అవ్వలేదా అక్కడ? అంటే ఎవరితోటైనా సరే ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక చెప్పించగలిగితే ప్రచారం చేసినట్లే మనం. అంతకు మించి ఏం లేదు. ప్రచారం చేయడం అంటే తత్వం తెలియాలి, శాస్త్రం తెలియాలి, మాట్లాడటం తెలియాలి, ఇవన్నీ తెలిస్తేనే చెప్పడం చేత అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే ప్రచారం అని అనుకోవద్దు. మనం ఎవరినైనా సరే విష్ చేసినప్పుడు హరే కృష్ణ అంటే అవతల వాళ్ళు కూడా మనల్ని హరే కృష్ణ ప్రభుజీ అని అంటే చాలు, ప్రచారం జరిగిపోయినట్లే. మనల్ని చూడగానే వాళ్ళకి కృష్ణుడు గుర్తొస్తే ప్రచారం అయిపోయినట్లే. మీరు తిలక్ పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే మిమ్మల్ని చూడగానే కృష్ణుడు గుర్తురారా ఎవరికైనా? వస్తారు కదా, అది కూడా ప్రచారమే. కాబట్టి మౌనంగా ఉండి కూడా ప్రచారం చేయొచ్చు, మన బాడీ లాంగ్వేజ్ తో కూడా ప్రచారం చేయొచ్చు, మన మాటతో కూడా ప్రచారం చేయొచ్చు, మన మన ఆచరణతో కూడా ప్రచారం చేయొచ్చు. సో ఇలా ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏమిటంటే క్షమాగుణము. ఓకే, నెక్స్ట్ సత్యసార. సత్యసార సర్వజ్ఞుడు, సకల ఆనందనిధి, సర్వకర్మలకు చరమభోక్త అయిన భగవంతునికి తాను నిత్యదాసుడనని భక్తుడు సర్వదా గుర్తుంచుకొనును. భక్తేతర కార్యములను విడిచిన వాడే అతడు సత్యమునందు స్థిరునిగా నిలిచి కాలమును వృధా చేయకుండును. ఆ విధముగా అతడు ధైర్యవంతుడు, శక్తిమంతుడు, స్థిరుడు అగును. సర్వజ్ఞుడు, సకలానంద నిధి, సర్వకర్మలకు చర్మభోక్త అయినటువంటి భగవంతునికి తాను నిత్యదాసుడు అని భక్తుడు సర్వదా గుర్తించుకును. ఓకే, తను తాను భగవంతుడు అని చెప్పుకునేటువంటి వాడు భక్తుడు కాదు. మనం చెప్పుకున్నంత మాత్రాన భగవంతులం అయితే కాము. సరే, భగవంతుడు కాకపోతే కాకపోయాడు, భక్తుడన్నా అని అనుకుందామా అంటే భక్తుడు కూడా కాదు. తనను తాను నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేటువంటి వ్యక్తి భక్తుడు కూడా కాదు. ఎవరు భక్తుడు? నేను భగవంతుడి యొక్క దాసుడని అని చెప్పుకునేటువంటి వాడు భక్తుడు. అంటే తన యొక్క నిత్య సంబంధాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు భక్తుడు. భగవంతుడితో తనకున్నటువంటి నిత్య సంబంధాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు భక్తుడు. తన స్థానంలో స్థిరంగా ఉండగలిగినటువంటి వాడు భక్తుడు. అంటే నేను దాసుడని అని తెలుసుకొని దాసుడుగా స్థిరంగా ఉండగలగాలి. అలా మనల్ని మనం దాసుడు 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 అని గుర్తుంచుకోవడం కోసమే మన పేరులో దాస్ అని పెట్టుకుంటాం, లేకపోతే దాసి అని పెట్టుకుంటాం. అది లేకపోతే ఏంటంటే మనల్ని మనము మన 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 ఇటర్నల్ పొజిషన్, మన యొక్క భగవంతుడితో మనకున్నటువంటి నిత్య సంబంధంలో స్థిరంగా ఉండలేము మనం. అందుకనే గురువులు మనకి పేరు మార్చేస్తారు. గురువులు మనకి పేరు మార్చేస్తారు. ఇక గురువు కూడా ఏమనుకుంటాడు? గురువుల్ని మనం అందరం కూడా భగవంతుడితో సమానంగా చూస్తాం కదా. గురువుని దర్శనం చేసుకుంటే భగవంతుని దర్శనం చేసుకున్న దాంతో సమానంగా చూస్తాం. గురువుకి అర్పిస్తే భగవంతుడికి అర్పించిన దాంతో సమానం చేస్తాం. గురువుకి పూజ చేస్తే భగవంతుడికి పూజ చేసిన దాంతో సమానంగా. గుళ్ళోకి వెళ్ళినా కానీ గుళ్ళో దేవుడి కంటే ముందు గురువుకి నమస్కారం చేస్తాం. అంటే
గురువుకి భగవంతుడి కంటే కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్ ఇస్తాడు శిష్యుడు. అంత మాత్రాన గురువు భగవంతుడు అయిపోతారా? భగవంతుడి కంటే గొప్పవాడు అయిపోతారా? మన దృష్టిలో భగవంతుడి కంటే గొప్పవాడే. ఎందుకు అంటే ఆయనే మనకి భగవంతుడిని కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి. కానీ గురువు యొక్క భావం ఎలా ఉంటుంది? గురువు యొక్క భావం నేను దాసుడని. మీరు చూడండి, మనము మధురై వెళ్ళాం. మధురై వెళ్ళినప్పుడు గురువు ఆజ్ఞ ప్రోగ్రాంలో గురు మహారాజ్ ఏం చెప్పారు మనకి? గురువు ఆజ్ఞలో గురు మహారాజ్ మనకి ఏం చెప్పారు? నేను ప్రభుపాదకి సేవకుడని. ప్రభుపాద ఏం కోరుకుంటున్నారో అది నేను మీ ద్వారా చేయాలనుకుంటున్నాను. నాకు శక్తి లేదు, నేను నడవలేను, నేను మాట్లాడలేను, ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాలేదు, కానీ నాకు ప్రభుపాదకి సేవ చేయాలని ఉంది, నా గురువుకి సేవ చేయాలి అనుకుంటున్నాను, నా గురువుకి సేవ నేను మీ ద్వారా చేయాలి అని అన్నారు. అంతేనా అండి? మన ద్వారా. ఎస్ ప్రభు. అది అంటే గురు మహారాజు నాకేం కావాలి అది మీరు చెయ్యండి అని అంటున్నా, నా గురువుకి ఏం కావాలో అది మీరు చెయ్యండి అని అంటున్నారు. అది ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఓకే, ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి భక్తుడు, స్థిరత్వాన్ని కలిగినటువంటి భక్తుడు. సో ఆ విధంగా అతడు ధైర్యవంతుడు, శక్తివంతుడు, స్థిరుడు అవును. ఓకే, నెక్స్ట్. అనవధ్యాత్మ. ఈ భౌతిక జగత్తు తాత్కాలికమగు ఇంద్రజాలమని ఎరిగిన వాడైనందున భక్తుడు ఎటువంటి భౌతిక స్థితి అందైనను ఎవ్వరినీ ద్వేషించడు. అతడు ఎవ్వరినీ కలత పెట్టుటకు యత్నించడు. అనవసరముగా ఎవరిని విమర్శించడు. విమర్శించే గుణం మనందరికీ ఎక్కువగా. 100 మంచి జరిగినా కానీ ఆ మంచిని మనం పొగడం. ఒక్క చెడు జరిగితే మాత్రం దాన్ని విమర్శించేస్తాం కదా. ఇది మనం ఎంత భక్తిలో పురోగమించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పటికీ ఆ ఒక్క విమర్శన అనేటువంటిది ఏమవుతుంది అంటే మనల్ని భక్తిలో పతనం చేస్తుంది. మనం అందరం మనుషులమే కదండి, వైష్ణవులు కూడా మనుషులే. అందరూ కూడా ఏదో ఒక చిన్న తప్పులు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ ఒక్క తప్పుని హైలైట్ చేసి విమర్శించడం అనేటువంటిది చూసారా, అది మనల్ని భక్తిలో పతనం చేస్తుంది. అడ్జస్ట్ అవ్వాలి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సహజమైనటువంటి లిమిటేషన్స్ తోటి కొన్ని తప్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. వాటిని మనం మంచి మనసుతో అంగీకరించాలి. మంచిని అంగీకరించినట్టే చెడును కూడా అంగీకరించాలి. అంత మాత్రాన వైష్ణవుడి విషయంలో నేను అన్నది, అంత మాత్రాన మనం వాళ్ళని ద్వేషించడం మొదలుపెట్టేస్తే ఆ భక్తిలో ద్వేషం మనల్ని ఉండిపోతాం. భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. అందుకు కాదు మనం భక్తిలోకి వచ్చింది, అందుకు కాదు మనం ఒక భక్తుల సమూహంగా చర్చలు చేసుకుంటున్నటువంటిది. ఎందుకు అనంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు, ఒకళ్ళ సహాయంతో ఇంకొకళ్ళు భక్తిలో పురోగమించడం కోసం మనం అందరం కూడా సత్సంగం చేస్తాం. అరే ఈ మాతాజీ ఏంటి నన్ను చదవనీయట్లేదు, ప్రతిసారి ఈ మాతాజీయే అన్మ్యూట్ చేసుకొని నేను చదువుతా అంటుంది అని ఆమెను విమర్శించడం. లేదు అనంటే మాతాజీ మీరు బాగా చదవట్లేదు అని చెప్పటం. మాతాజీ మనం పాటలు పాడేటప్పుడు కూడా మాతాజీ మీరేంటి మాతాజీ ఎప్పుడు మీరే చదువుతారా, మమ్మల్ని చదవరా. ఇంకొకటి నేనే చెయ్యాలి అనుకోవడం కూడా భక్తిలో అది కూడా ఇంకొక అవరోధమే. నేనే చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి ఎప్పుడు ఈమె చేస్తుంది అని విమర్శించడం కూడా ఇంకొక అవరోధం. 2 రకాలుగా అవరోధాలు. కాబట్టి మనం అందరం కలిసి ఒక సమూహంగా భక్తిలో పురోగమించాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనందరం ఒకళ్ళ విషయంలో ఒకళ్ళని గౌరవించటం, ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులను కూడా అంగీకరించి చాలా సున్నితంగా విమర్శించకుండగా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునేలా చేయగలిగితే చాలా మంచిది. లేదు అనంటే మనం ముందే చెప్పాలి, మాతాజీ ఈరోజు నిన్న చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదివిస్తారా, చదువుతారా, లేకపోతే నిన్న కీర్తన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు కీర్తన చేయండి అని మనం ఎందుకు ఎవరినైనా ఒకరిని కొంచెం సీనియర్ డివోటీస్ని లేకపోతే అందరినీ బ్యాలెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళని ఎందుకు మనము మేనేజ్ చేయమని చెప్తాము అని అంటే, ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళు
గొడవలు పడకుండా ఉండడం కోసం అందుకే మీరు చదవలేదు కదా, ఈరోజు మీరు చదవండి. ఎలా చదువుతున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, అందరికీ అవకాశం వచ్చేలా చూసుకోవాలి. అలానే ఎవరు ఎవరిని విమర్శించకుండా చూసుకోవాలి. ఇది భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణం. ఓకే, ఈ యొక్క కల్మషాలు లేకపోతే ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మనకి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ. మనం ఇంతకు ముందే చెప్పారు, ఎప్పుడైతే మనం ఈ భౌతికమైనటువంటి శరీరంతో గుర్తింపబడుతూ ఉన్నామో మనము కలలో ఉన్నటువంటి వాళ్ళం. కళ నిజం కాదు కదా ఎప్పటికీ. ఎప్పుడైతే మనల్ని మనం ఆధ్యాత్మికంగా భావిస్తామో, ఎప్పుడైతే మనం ఈ శరీరానికి భిన్నంగా మనల్ని మనం గుర్తించుకోగలుగుతామో అప్పుడు మనం నిద్ర లేచినటువంటి వాడు, కళలో లేనటువంటి వాడు. అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయలో ఇవన్నీ సహజము అని మనం అలాంటి పరిస్థితుల్ని అంగీకరించాలి. ఓకే, మనం అందరం కూడా మాయ ప్రభావంలో ఉన్నాము. మనం అందరం కూడా భౌతికమైనటువంటి కల్మషాలను కలిగి ఉన్నాము. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విమర్శలు కూడా చేస్తుంటాయి. ఇవన్నీ సహజము అని భావించి మనం అవతల వాళ్ళని క్షమించాలి. అలానే పురోగమిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇలాంటి ఒక విమర్శనలను తగ్గించుకుంటూ పోతూ ఉండాలి. ఓకే, సాధ్యమైనంత వరకు ఇంకొకళ్ళని విమర్శించడం అనేటువంటిది తగ్గిస్తూ ఉండాలి. ప్రత్యేకించి మన గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైష్ణవులు కాబట్టి. వైష్ణవుల్ని విమర్శించడం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి. మనకే హాని కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆపుదామా మాతాజీ? రేపు చదువుకుందాం మిగిలినవి. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ సింధుదేవ చ పతితానాం పావనేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.